నేను ఒక 2, 3 ప్రధానమైనటువంటి ఒక రెండు మూడు వద్దే ఒకటే చెప్పు. లేదు సార్. ఇప్పుడు అంటే గత ప్రభుత్వ హయమే కానివ్వండి, అంత ముందు కానివ్వండి, ఈ నూతనంగా ఏర్పడ్డటువంటి ఒక గ్రామ పంచాయతీలకు రేషన్ షాప్స్ మంజూరీ లేవు. మన ఉమ్మడి గ్రామం ఉన్నప్పుడు ఉన్నటువంటి రేషన్ షాప్స్ మినహా నూతనంగా గ్రామ పంచాయతీ రూపొందింపబడ్డ తదుపరి ముఖ్యంగా గిరిజన ప్రాంతాలే కానీ అవన్నీ గ్రామానికి సుదూరంగా ఉంటాయి కాబట్టి అక్కడ మీరు రేషన్ షాప్స్ విధిగా మంజూరు చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పని నేను సభ ద్వారా గౌరవ మంత్రి గారు దృష్టి తీసుకెళ్తున్న అధ్యక్ష. ఒకటి. రెండోది అధ్యక్ష, ఈ గైడ్లైన్స్ ఏదైతే మీరు రేషన్ కార్డు జారీ చేయడానికి మా సలహాలు సూచనలు అడిగారు, నేను కూడా ఒక సభ్యుడిగా నా సలహాలు సూచనలకు ఇవ్వడం జరిగింది. ఈ రేషన్ కార్డు జారీకి సంబంధించి పట్టణ ప్రాంతంలో 2 లక్షల రూపాయల ఆదాయ పరిమితి అని, గ్రామీణ ప్రాంతంలో 1,50,000 రూపాయల ఆదాయ పరిమితిగా మీరు నిర్ణయించుకున్నట్టు పేర్కొంటున్న అధ్యక్ష. మీకు తెలియదు కదా అధ్యక్ష, ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితులలో వీళ్ళ పట్టణానికంటే గ్రామీణ ప్రాంతంలో వీళ్ళ కుటుంబ పోషణ భారం అధికంగా ఉంటుందని చెప్పక తప్పదు అధ్యక్ష. ఒకప్పుడు ఏదైతే ఉందో నిత్యావసర వస్తువులు ఫుడ్ ఐటమ్స్ ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి పట్టణానికి వస్తుంది. వెల్, ఇట్ ఇస్ గోయింగ్ ఇన్ రివర్స్. ఆనాడు కాయగూరలు, పాలు, పెరుగు, పండ్లు ఇటువంటి అన్ని ఏదైతుందో గ్రామాలకు వెళ్ళి పట్టణానికి వస్తుంది. ఇప్పుడు ఏమైపోతుంది, ఈ తినుబండారం ఏవన్నా కానివ్వండి చెప్పంటూ నేను గ్రామముల లభ్యత ఉత్పత్తి ద్వారా లభించేది ఎక్సెప్ట్ రైస్ మీకు ఏది లేదు. ఉత్పత్తి ద్వారా లభించేది ఎక్సెప్ట్ రైస్ ఏది లేదు. ఈవెన్ పల్సెస్ కానీ, ఆయిల్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఏదైనా కానీ పట్టణంకి వెళ్ళే గ్రామానికి పోవాలని దాన్ని బట్టి ఏంటి నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు పట్టణాలలో ఉండే అటువంటి ఒక ఆర్థిక భారం కంటే గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక భారం ఎక్కువ అవుతున్నది. మీకు పట్టణాల్లో ఏ వస్తువు ఎంత దొరుకుతుందో దానికి 10% యాడ్ చేసుకోవాలి. వ్యాపారస్తులు ఏదైతుందో దాన్ని 10% యాడ్ చేసి అక్కడ లాభంతో అమ్మడం జరుగుతుంది. కాబట్టి నేనేమంటూ సార్ మీ ద్వారా మీరు ఈ 2 లక్షల రూపాయల ఆదాయ పరిమితి పట్టణానికి, గ్రామీణ ప్రాంతం అక్కడ కుటుంబ పోషణ అనేది ఆర్థికంగా ఎక్కువ భారం కాదనే భావనతోని మీరు 1,50,000 రూపాయల నిర్ధారణకు వచ్చి ఉంటారు. కానీ కుటుంబ పోషణ పట్టణానికంటే గ్రామాల్లోనే ఎక్కువన్నది. ఈవెన్ హౌజెస్ అవైలబిలిటీ ఆల్సో హెచ్ఆర్ఏ మీకు పట్టణాల్లో ఉండడానికి ఇల్లు దొరుకుతుంది కిరాయి కంటే. గ్రామాలలో ఉండడానికి ఇల్లు కూడా దొరికే అవకాశం లేదు అధ్యక్ష. ఎవరైనా సొంత ఇల్లు తప్పేది అవుతుందో ఉండడానికి ఇల్లు కూడా దొరికే అవకాశం లేదు. దయచేసి గౌరవ మంత్రి గారి వాళ్ళ క్యాబినెట్ సమావేశం ఉందంటున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు, రెవెన్యూ శాఖ మంత్రులు, ముఖ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈ ఆదాయ పరిమితిని ఏ విధంగా పట్టణ ప్రాంతంలో మీరు 2 లక్షల రూపాయలు నిర్ధారణ చేయడం జరుగుతుందో గ్రామీణ ప్రాంతంలో అదే 2 లక్షల రూపాయలు బిలో పవర్టీ లైన్ రేషన్ కార్డు జారీకి ఆ కొలతబద్ద ఏర్పాటు చేయడం ఇది అత్యవసరము, ఆవశ్యకత అని చెప్పని నేను ఈ గౌరవ సభ ద్వారా మీ దృష్టి పట్టుకొస్తున్నాను అధ్యక్ష. ఈ రేషన్ కార్డు జారీ కూడా టు మై నాలెడ్జ్ ఉమ్మడి రాష్ట్రం తదుపరి ఏదైతుందో మీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఇచ్చారు. గత ప్రభుత్వం ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఇచ్చారు అవసరం మేరకు. ఇక రేషన్ కార్డు జారీ అయినట్టు ఏదైతే నాకు నాలెడ్జ్ లేదు అధ్యక్ష. ఇప్పటి రేషన్ కార్డు అంటే అదే కిరణ్ కుమార్ రెడ్డి గారి బొమ్మ, మన శ్రీధర్ బాబు గారి యొక్క బొమ్మతోనే రేషన్ కార్డు ఉన్నాయి తప్ప ఏదైతుందో తదుపరి వచ్చిన ముఖ్యమంత్రి గారు కానీ సివిల్ సప్లైస్ శాఖ మాత్రులతోనే